ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. ఈ దమనకాండపై 2 రోజుల పాటు విచారణ జరిపిన సిట్ అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచింది. ఈ ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లతో పాటు స్థానికులు, పోలీసులను విచారించి 3 జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైన సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారంటే సిట్ నిర్ధారించింది. ఇక స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా మిన్నకుండిపోయారని ఈ నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు అధికారులపైన కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామాగ్రికి సంబంధించిన ఆధారాలు సేకరించిన సిట్ ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైన కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను డీజీపీ, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ప్రభుత్వం ద్వారా అందించనున్నారు. ఇక ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది. ఇక సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి నివేదికను అందజేశారు. ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు గుంటూరు నుంచి. శ్రీనివాస్, చెప్పండి, ఈ 2 రోజులు సంబంధించి అంటే సిట్ ఏదైతే ఈ 2 రోజులు కూడా విచారణ జరిపిందో, ఇటు తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, పల్నాడు కావచ్చు, దీనికి సంబంధించిన నివేదికను ఒక 150 పేజీల రూపంలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇది డీజీపీకి అందజేసినట్టు కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం వారు చేసినటువంటి 2 రోజుల పాటు ఎక్సైజ్ మొత్తాన్ని కూడా డీజీపీకి నివేదిక రూపంలో అందజేయడం జరిగింది. ఆ నివేదిక ప్రాథమికంగా తీసుకున్నటువంటి వారి ప్రకారమే ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి నివేదికకు సమయం కోరే అవకాశం కూడా కనపడుతుంది. ఈ 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు 3 జిల్లాల్లో 13 మంది బృందం కలిసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో విడివిడిగా ఆ జిల్లాకి 3 నుంచి 4 అధికారులు వెళ్లి అక్కడ ఆయా పరిస్థితులను పరిశీలించి ఒక ప్రాథమిక అంచనా ప్రకారం ఒక ప్రాథమికంగా కూడినటువంటి నివేదికను డీజీపీకి అందజేయడం జరిగింది. ఆ నివేదికలో చూసినట్లయితే కనుక పలు కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎన్నికల సమయంలో గొడవలు జరిగినప్పుడు స్థానిక నేతలతో పాటు పోలీసులు కుమ్మక్కయ్యారనంటూ కూడా సిట్ బృందం చెప్పడం జరిగింది. అలానే హింసాత్మక ఘటనలు జరుగుతున్నా గానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించారు. కొంతమంది పోలీసు అధికారులపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసినట్లయితే కనుక పోలింగ్ రోజు మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు ప్రత్యేక అధికారులటువంటి సిట్ బృందం చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి దమనకాండలో అధికారులు విచారణ చేపట్టి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ ప్రజావర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారమే ప్రాథమిక అంచనాతో కూడినటువంటి 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 ఘటనలు నమోదైనట్టు సిట్ అధికారులు తేల్చింది. అలానే హింసాత్మక ఘటనలు నమోదైన ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లను కూడా సైతం విచారించారు. స్థానికులు, పోలీసులు విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్ లో కొత్త సెక్షన్స్ చేర్చే దానిపై కూడా కొత్త విషయాలను కూడా వారు మాట్లాడాల్సినటువంటి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఏ స్టేషన్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, కేసుల్లో ఎంతమంది ఎక్యూజ్డ్ గా ఉన్నారు, ఏమిటి అనే విషయాలను కూడా చాలా కీలకంగా కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే 3 జిల్లాలలో కలిపి దరిదాపుగా
22 కేసులు అంటే మొత్తం 3 జిల్లాల్లో కలిపి చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో 22 కేసులు నమోదు, 581 మంది నిందితులను చేర్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే వాటిలో నషాపేటలో 10 కేసులు నమోదు, 175 మంది నిందితులు. అలానే మాచర్ల నియోజకవర్గంలో 8 కేసులు నమోదు చేశారు, 296 మంది నిందితులు ఉండడం జరిగింది. ఇక గురజాల నియోజకవర్గంలో 4 కేసులు నమోదు, 107 మందిపై కేసులు నమోదు చేసినట్టు కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక అలానే చూసుకున్నట్లయితే గనక మిగిలిన జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఆ జిల్లాలలో కేసుల విషయాలకు సంబంధించి కూడా చాలా క్లియర్ గా కూడా ప్రస్తావించడం జరిగింది. తిరుపతి జిల్లాలో 2 కేసులు నమోదు చంద్రగిరి నియోజకవర్గంలో 2 కేసులు నమోదు చేశారు, 37 మంది నిందితులు ఉండడం జరిగింది. అలానే తిరుపతి నియోజకవర్గంలో 2 కేసులు నమోదు, 24 మంది నిందితులు ఉన్నట్టు స్పష్టం చేయడం జరిగింది. దీనితో పాటు అనంతపురం జిల్లా తాటిపర్తిలో 7 కేసులు నమోదుకి 728 మంది నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం 3 జిల్లాలకు సంబంధించి 33 కేసులు నమోదు చేయడము, 1178 మంది అక్యూజ్డ్ ని వాళ్ళకి సంబంధించినటువంటి నిందితుల జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఈ ప్రాంతాలలో ఏదైతే ఎలక్షన్ కి చేసినటువంటి పోలీస్ అధికారులు కానీ స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కొన్ని సెక్షన్ల పైన కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనపడుతుంది. స్వయంగా విధ్వంసం సృష్టిస్తున్నా కానీ ప్రేక్షక పాత్ర పోషించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద చర్యలకు సిద్ధం కావాలని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత ఈయన సిఫార్సు చేస్తున్న దాన్ని బట్టి వారిపై కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 13 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ బృందం 3 జిల్లాలలో కూడా 48 గంటల పాటు పర్యటించి ఆయా ప్రాంతాలలో నేతలతో విచారించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కలిసి ఎవరైతే కేసులు పెట్టారో వారిని, వారి యొక్క బాధ్యులను, అలానే నిందితులను ఇరువురికి సంబంధించినటువంటి విషయాలన్నీ సేకరించి 150 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను డీజీపీకి అందజేయడం జరిగింది. డీజీపీ తర్వాత సిఎస్ కు అలానే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపే అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో చూసుకుంటే 13 మంది అధికారులపై ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో పాటు 2 సిఐలు, 2 ఎస్ఐలు ఇట్లా వారిని సస్పెండ్ చేయటము, బదిలీ చేయటం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే కాకుండా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే ఎన్నికల సమయంలో గొడవలు జరిగాయో, ఎన్నికలు ముగిసిన తర్వాత అల్లర్లు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీని కూడా ప్రాథమికంగా తీసుకొని కొంతమందిని గుర్తించే పనిలో ఉండటం జరిగింది. ఈ నివేదిక వచ్చేసరికి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, అలానే నిందితుల జాబితా కూడా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే వీరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ 2 రోజులకి సంబంధించి ఏదైతే పల్నాడు కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపురం జిల్లాలకు సంబంధించి చేసినటువంటి ప్రాథమిక విచారణకి సంబంధించిన దర్యాప్తు నివేదికని డీజీపీకి అందజేసినటువంటి దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్ గా మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏవైతే మొత్తంగా 150 పేజీలలో ఏవైతే ఈ ఎలక్షన్స్ కి సంబంధించి జరిగిన ఘటనలకి సంబంధించి అనుమానాస్పద ఘటనలు కావచ్చు, ఏవైతే ఎఫ్ఐఆర్ లో ఇంకా ఎవరెవరిని చేర్చాలి, ఏ సెక్షన్స్ అదనంగా చేర్చాలి, రకరకాల అంశాలు ఇందులో పొందుపరిచిన విషయం కూడా ఇప్పటివరకు మనం చూసాం. అది మనం చూస్తున్నాం బీఆర్కే స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం.